హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వెనుక కనబడుతుంది ఇదంతా ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణుంది. ఇది తిరుపతిలో ఉంది. అంటే తిరుపతి నుంచి కింది దిగిన తర్వాత ఉంది ఇది. మనకు భగవద్గీత కనబడుతుంది చూడండి. ఇంకా భగవద్గీత మన జీవితానికి సంబంధించినంత ఇందులో ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాట ప్రతి ఒక్కటి ఉంటుంది ఇందులో. నా వెనుక కనబడుతుంది ఇదే శ్రీకృష్ణుడు టెంపుల్. ఇది ఇందులో సేవా సంస్థ కూడా ఉంది. పేద ప్రజలకి, పిల్లలకి సేవ చేసే మంచి సేవా సంస్థ కూడా నడిపిస్తున్నారు. అయితే ముందుగా నా వెనుక కనబడుతుంది చూడండి, ఇది రాక్షసులకి దేవుళ్ళకి మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది. అప్పుడు అందులో నుంచి అమృతం వస్తుందని తెలుసు అందరికీ. ఆ అమృతాన్ని మన దేవతలకి పంచడం జరుగుతుంది. అందులో నుంచి రాక్షసులు ఇద్దరు, అదే రాహు ఇంకా ఏదో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి దొంగతనం తాగుతారు. శ్రీకృష్ణుడు వాళ్ళ తలను నరికేస్తాడు. ఆ సన్నివేశాలు మీరు ఇంతకుముందు సినిమాలలో కూడా చూసి ఉంటారు, స్టోరీ కూడా విని ఉంటారు. ఇదేమో నా వెనుక కనబడుతుంది శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్. ఇది కాళహస్తి. ఇది శివుని జటాల నుంచి గంగమ్మ ఎలా వారుతుందో అదేవిధంగా వెనుక కనబడుతుంది. అదేవిధంగా గంగమ్మ తల్లి ఉప్పొంగుతుంది. అయితే బయటికి అయితే వచ్చేసాను మొత్తానికి. అయితే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో చెప్పుకొని చూద్దాం. ఇది చెప్పండి, ఏ గుడి చెప్పండి. ఇది శ్రీకాళహస్తి. మన కన్నప్ప శివుని ఎంతో భక్తితో పూజించిన ప్రదేశం ఇదంతా. దాని తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇక్కడ కూడా అంటే ఫోన్ను లోపల తీసుకొనియట్లేదు, అట్లానే మీకు గుడి మొత్తం చూపించలేకపోయినా అక్కడి నుంచి అయితే మొత్తానికి అయితే వచ్చేసాము. ఇది నది పేరు గుర్తులేదు సరిగా, కానీ బాగుంది చూడడానికి. చాలా అంటే చాలా నీళ్ళు అయితే బాగా ఇట్లా పారుతున్నాయి అక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. నాకు తిరుపతి పోయిన సంతోషం చాలా అంటే చాలా ఉంది. నా ఛానల్లో ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. ప్లీజ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మినిమం ఒక 500 లైక్లు చేయండి నా ఛానల్కి. అక్కడ నుంచి రోడ్డు పైన వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ పాదయాత్రతో తిరుపతికి ఇద్దరు వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఎందుకంటే అప్పటికే మాకు ట్రైన్ టైం అవుతుంది అనమాట.